ప్రణాళిక వేసుకొని అల్లరి చేస్తున్నారు. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చారు. గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకున్నారు. దేవాలయంలో నుండి బలవంతుడు పౌలు దేవాలయంలో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చారు. ఎంత గౌరవమైన వ్యక్తో, ఎంత చదివరు, ఎంత ధర్మశాస్త్రము లేక దేవుని యొక్క భయభక్తుల్లో ప్రభు పరిచర్య చేస్తున్నాడో పౌలు భక్తుడు చెప్పలేము. అంత గొప్ప వ్యక్తిని వీరు ఈడ్చివేస్తున్నారు. మందిరము నుండి, దేవాలయంలో నుండి అతన్ని వెలుపలికి ఈడ్చారు. ఈడ్చి తలుపులు మూసివేశారు. ఎందుకు తలుపులు మూసేస్తారు సీక్రెట్గా అంటే లోపల చంపేయాలని, వారు అతన్ని చంపవాలనని యత్నించుచూ ఉన్నారు. యెరూషలేం అంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చింది. ఈ యొక్క అధికారికి పౌలు అనే వానిని పట్టుకొని చంపేయబోతున్నారు అని కబురు రాగానే ఆ అధికారి సైనికులను, శతాధిపతులను వెంటబెట్టుకొని, అంతే కదా, ఏదన్నా గలిబిలైతే మనకు ఎలాగా పోలీసు బెటాలియన్స్ దింపుతారో అతడు కూడా చాలా పెద్ద శతాధిపతి, అంటే 100 సైనికులకు అధికారి శతాధిపతి. అంతమంది సైనికులను వెంటబెట్టుకొని వచ్చేసాడు. వారి యొద్దకు పరిగెత్తుకొని వచ్చాను. ఏమో ప్రమాదం అయిపోయి చంపేస్తే ఇంకా భయంకరమైన గలిబిలైపోతుందని వెంటనే ఉన్నపాటున పరిగెట్టి వచ్చి ఉన్నారు బెటాలియన్. వారిపై అధికారిని, సైనికులను, రాణి వారిని చూచారు. ఎవరు? అక్కడున్న ప్రజలు పౌలు భక్తుని పట్టుకొని ఆ యొక్క పరిశుద్ధ దేవాలయంలో నుండి బయటికి ఈడ్చివేసి తలుపులు మూసేశారు. చూడండి, వారు వెంటనే ఈ సైన్య అధిపతిని, శతాధిపతిని చూసి, సైనికులను చూసి, రాణివారిని చూసి, పౌలును బంధించి ఉన్నారు కదా, వారు కొట్టుట మాని ఉన్నారు. పై అధికారి దగ్గరకు వచ్చాడు. వచ్చి అతను పట్టుకుని 2 సంకెళ్లతో బంధించమని సైనికులకు వెంటనే ఆజ్ఞాపించాడు. ఎందుకు మీరు ఈ విధంగా బంధించారు? ఈ విధంగా ఎందుకు కొడుతున్నారు? దీనికి కారణం ఏంటి అని అడుగుతూ ఉంటే వారు కేకలు